పాండవులను యుద్ధంలో ఒక్కరోజు ఓడించిన యోధుడు సైంధవుడు. చెల్లెలు ద్రౌపదిపై బలాత్కారం చెయ్యబోయిన దుర్మార్గుడు సైంధవుడు. అభిమన్యుడి చావుకి కారణమైనవాడు సైంధవుడు. మహాభారతంలో దుర్యోధనుడే దుర్మార్గుడనుకుంటే అతన్ని మించిన మహా దుర్మార్గుడు ఈ సైంధవుడు. ఇతన్ని జయద్రథుడు అని కూడా అంటారు. జయద్రథుడి తండ్రి వృద్ధక్షేత్రుడు, సింధు దేశపు రాజు. వృద్ధక్షేత్రుడికి పెళ్లై చాలా కాలమైన పిల్లలు కలగరు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగితే లేకలేక కలిగిన సంతానమే జయద్రథుడు. అతడు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆకాశవాణి నీ బిడ్డ వీరుడిగా శూరుడిగా గొప్ప పేరు సంపాదిస్తాడు, కాని చివరకు తన తల నరకబడి చనిపోతాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వృద్ధక్షేత్రుడు ఆవేదన చెంది ఆగ్రహంతో ఎవడైతే నా కొడుకు తలను నేలపై పడేస్తాడో వాడి తల 100 ముక్కలవుతుంది అని శపిస్తాడు. జయద్రథుడికి చిన్నప్పటి నుండి ఎన్నో యుద్ధ విద్యలను నేర్పిస్తాడు తండ్రి వృద్ధక్షేత్రుడు. తన కొడుకు గొప్ప యోధుడు కావాలనే కోరికతో తనకు తెలిసిన అనేక అస్త్రశస్త్రాల ప్రయోగాలను జయద్రథుడికి నేర్పిస్తాడు. కొడుకు పెద్దవాడయ్యాక సింధు దేశానికి రాజుగా పట్టాభిషేకం చేసి తపోవనాలకు వెళ్లిపోతాడు వృద్ధక్షేత్రుడు. సింధు దేశానికి రాజు కావటం వల్ల జయద్రథుడికి సైంధవుడనే పేరొచ్చింది. సైంధవుడనే పేరుతోనే అతను చరిత్రలో ప్రసిద్ధి పొందాడు. ఈ భూమండలంలోనే అత్యద్భుత సౌందర్య రాశి అయిన ద్రౌపది అందం గురించి తెలుసుకుని ద్రౌపది స్వయంవరానికి వెళతాడు. అక్కడ ఆమె అందానికి పరవశుడైపోతాడు. ఎలాగైనా ద్రౌపదిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. కాని మత్స్య యంత్రాన్ని ఛేదించడం తరువాత సంగతి. కనీసం ఆ ధనస్సును కూడా ఎత్తలేక అవమాన భారంతో ఇంటికి వెళతాడు. తన రాజ్య పాలన చేస్తున్న అతని మనసంతా ద్రౌపది అందమే నిండిపోయుంటుంది. ఒక్కసారి ద్రౌపదిని చూసిన తరువాత ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ తనకు కోతుల్లా కనిపిస్తున్నారని తన మంత్రితో చెప్తాడు. వీడికి మదపిచ్చి బాగా ఎక్కిందని దుస్సలతో సైంధవుడి పెళ్లి జరిపిస్తాడు అతని మంత్రి. దుస్సల అందగత్తె అయినప్పటికీ కామపిశాచి అయిన సైంధవుడు సాల్వరాజు కూతుర్ని రెండో భార్యగా పెళ్లాడతాడు. 2 భార్యలున్నా సరిపోక తన రాజ్యంలో ఎంతో మంది అందమైన కన్యలను చెరబట్టి తన ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటాడు. ఆ తరువాతి కాలంలో పాండవులు జూదంలో ఓడిపోయి ఇచ్చిన మాట ప్రకారం వనవాసం చేస్తుంటారు. ధౌమ్య ఋషి ఆశ్రమంలో ద్రౌపదిని వదిలి పాండవులంతా వేటకు వెళతారు. అయితే ఎప్పటి నుండో ద్రౌపదిపై మనసు పడ్డ సైంధవుడు ఆమె ఒంటరిగా ఉందని తన వేగుకోటి కాశ్యుడి ద్వారా తెలుసుకుని ఆశ్రమానికి వెళ్లి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ద్రౌపదితో చెప్తాడు. పరస్త్రీని కోరటం తప్పని చెప్పిన ద్రౌపది నీవెవరని అడగ్గా నేను దుస్సల భర్తను అని అంటాడు సైంధవుడు. నీవు నా ఆడపడచు భర్తవు, నాకు సోదరుడువవుతావు. చెల్లెలితో ఇలా వావి వరసలు లేకుండా మాట్లాడటం తప్పని హెచ్చరిస్తుంది. సైంధవుడు ఆగగా ఆమె కొంగుపట్టి లాగుతాడు. ద్రౌపది అతన్ని తోసేయగా క్రింద పడతాడు. అప్పుడు అక్కడకు ధౌమ్య మహర్షి వచ్చి సైంధవుడితో నీవు తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తాడు. తన వెంట తెచ్చిన సైన్యంతో ఆ ఆశ్రమంలో ఉన్న అందరిని కొట్టి ద్రౌపదిని బలవంతంగా ఈడ్చుకుని వచ్చి తన రథంలో వేసుకుని తన రాజ్యానికి ఎత్తుకుపోతాడు సైంధవుడు. ధౌమ్య మహర్షి వెంటనే ఈ వార్తను పాండవులకు చేరవేస్తాడు. సైంధవుణ్ణి వెంబడించిన భీమార్జునులు యుద్ధం చేసి అతని సైన్యాన్ని దారుణంగా హతమార్చి సైంధవుడిని తీవ్రంగా కొడతారు. భీముడు సైంధవుడి జుట్టు పట్టుకుని క్రింద పడేసి కాలితో దారుణంగా తన్ని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చి ధర్మరాజు కాళ్ల మీద పడేస్తారు. అప్పుడు తప్పైపోయిందని తనను క్షమించమని ద్రౌపది కాళ్లపై పడి వేడుకుంటాడు సైంధవుడు. కోపం తీరని భీముడు సైంధవుణ్ణి చంపబోగా ధర్మరాజు అడ్డుకుని మన చెల్లెలు దుస్సల సౌభాగ్యాన్ని మనమే చెరపకూడదంటాడు. దాంతో సైంధవుడికి గుండు కొట్టి అవమానించిన భీముడు పాండవుల దాసుండని చెప్పి బతికిపొమ్మంటాడు. అదే మాట చెప్పి అందరినీ క్షమించమని వేడుకుని అక్కడి నుండి ప్రాణాలతో బయటపడతాడు సైంధవుడు. అయితే పాండవుల చేతిలో దారుణ అవమానాన్ని చవిచూసిన సైంధవుడు ఎలాగైనా వారి మీద పగ తీర్చుకోవాలని గంగానది ఒడ్డున శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరగా పాండవులను సంహరించేలా వరమిమ్మని కోరతాడు సైంధవుడు. అది అసాధ్యం, కావాలంటే ఒక్కరోజు మాత్రం అర్జునుడిని తప్ప మిగిలిన వాళ్లను యుద్ధంలో అడ్డగిస్తావని చెప్తాడు పరమశివుడు. అహంకారంతో ఆ అవకాశం చాలనుకున్నాడు సైంధవుడు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు సైంధవుడు తనకున్న 2 అక్షౌహిణుల సైన్యంతో తన బావ దుర్యోధనుడి పక్షంలో చేరతాడు. యుద్ధం మొదలైన తరువాత పాండవుల సైన్యంపై దాడి చేసి ఎంతో మంది పాండవ వీరులను ఓడిస్తాడు. కొన్ని వేల మంది సైనికులను దారుణంగా ఊచకోత కోస్తాడు. ఇలా 12 రోజుల పాటు యుద్ధం చేసి పాండవులకు చాలా నష్టాన్ని కలిగిస్తాడు. 13వ రోజు యుద్ధంలో ధర్మరాజుని బంధించటానికి
ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు. కర్ణుడు అలాగే లక్షలాది మంది సైనికులు కాపలాగా ఉన్న పద్మవ్యూహాన్ని ఏర్పరుస్తాడు. సంసప్తకులతో యుద్ధం చేయటానికి యుద్ధభూమికి మరోవైపునకు అర్జునుడు వెళ్లిపోతాడు. వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండడంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది. అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినది అతడి కుమారుడైన అభిమన్యుడికి. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడికి ఆ పనిని అప్పగిస్తాడు. అయితే తనకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు కాని బయటకు ఎలా రావాలో తెలియదని చెప్తాడు అభిమన్యుడు. అప్పుడు ధర్మరాజు, ముందు నీవు వెళ్ళు, నిన్ను అనుసరించి మేమొస్తాం, నీకేదైనా జరిగితే మేము కాపాడతాము అంటాడు. అప్పుడు అభిమన్యుడు తన రథసారథి సుమిత్రతో రథాన్ని పద్మవ్యూహంలోకి నడపమని ఆజ్ఞాపించగా పాండవులు అతన్ని అనుసరిస్తారు. అప్పుడు కౌరవ సైనికులు అభిమన్యుడిపై దాడి చేయగా వారిని ఎదుర్కొంటూ వారిపై రకరకాల అస్త్రాలను సంధిస్తూ పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు అభిమన్యుడు. అయితే అభిమన్యుడికి తోడుగా పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు ప్రయత్నించిన పాండవులను వ్యూహద్వారం వద్ద సైంధవుడు అడ్డుకుంటాడు. మహాశివుడు తనకిచ్చిన వర ప్రభావంతో ధర్మరాజుపై అనేక అస్త్రాలను ప్రయోగించి అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు సైంధవుడు. వెంటనే భీముడు అక్కడకొచ్చి ధర్మరాజుని రక్షిస్తాడు. తరువాత భీముడికి సైంధవుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇంతకు ముందు ఒకసారి సైంధవుడిని దారుణంగా కొట్టిన భీముడు, నా చేతిలో ఈ సైంధవుడెంత బచ్చాగాడు, ఈ రోజు వీణ్ణి చంపేస్తానని కోపంతో యుద్ధానికి దిగిన భీముడికి ఆ తరువాత గాని తత్వం బోధపడలేదు. సైంధవుడు తన గదతో భీముడిని దారుణంగా కొడతాడు. దెబ్బలు తట్టుకోలేని భీముడు గదను పారేసి చేతులతో సైంధవుడిపై పిడిగుద్దులు గుద్దబోగా వాటిని తప్పించుకున్న సైంధవుడు తన పిడికిలితో భీముడి ముక్కు ముఖం మీద దారుణంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఇద్దరు కొన్ని గంటల పాటు ఒకరికొకరు తగ్గకుండా పోరాడతారు. చివరకు సైంధవుడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అక్కడ్నుండి దూరంగా పారిపోతాడు భీముడు. అంత పెద్ద బలశాలి భీముడు కూడా సైంధవుడిని తట్టుకోలేక పారిపోవటాన్ని చూసిన ధర్మరాజు సైతం సైంధవుడి శక్తికి ఆశ్చర్యపోతాడు. అప్పుడు నకుల సహదేవులు తమ కత్తులతో సైంధవుడిపై యుద్ధానికి దిగుతారు. సైంధవుడు కూడా తన కత్తిని తీసుకుని నకులతోనూ సహదేవునితోనూ భయంకరంగా యుద్ధం చేస్తాడు. తన కత్తిని గిరగిరా తిప్పుతూ నకులుడిని తీవ్రంగా గాయపరిచిన సైంధవుడు సహదేవుడిని కూడా వదలకుండా అతనిపై ద్వంద్వ యుద్ధం చేసి పిడిగుద్దులు గుద్దుతాడు. చివరకు సహదేవుడి దెబ్బలు తట్టుకోలేక నకుల సహదేవులు అక్కడ్నుండి దూరంగా పారిపోతుంటారు. అప్పుడు సైంధవుడు తన రథంపైకెక్కి అనేక బాణాలను ప్రయోగించి నకుల సహదేవుల గుర్రాలను రథసారథులను చంపేస్తాడు. ఆ రోజు సైంధవుడు మండే అగ్నిగోళంలా పాండవ సైన్యంపై విరుచుకుపడతాడు. దొరికిన వాడిని దొరికినట్లు తన కత్తితో దారుణంగా పొడిచి చంపేస్తాడు. తన బాణాలతో పాండవ వీరులను సైతం తీవ్రంగా గాయపరుస్తాడు. సైంధవుడి బాణాల దాటిని తట్టుకోలేక పాండవుల సైన్యం హాహాకారాలు చేస్తూ ఈ రోజుకి బ్రతికుంటే చాలు అంటూ యుద్ధరంగంలో నుండి బయటకు పరుగులు తీయసాగారు. సైంధవుడి వీరోచిత పోరాటాన్ని దూరం నుండి చూస్తున్న భీముడు, వీడేనా ఒకప్పుడు తన చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నవాడు, ఈ రోజేంటి ఇలా రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతాడు. ఇంకోవైపు పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు ఒంటరివాడై వీరోచిత పోరాటం చేసి కౌరవ ప్రముఖుల మూకుమ్మడి దాడిలో ప్రాణాలు కోల్పోతాడు. తరువాత అభిమన్యుడి మరణానికి దుఃఖించిన అర్జునుడు చిన్నపిల్లాడిని పద్మవ్యూహంలోకి ఒంటరిగా ఎలా పంపించారని ధర్మరాజును నిందిస్తాడు. ఇదంతా సైంధవుడి వల్లే జరిగిందని, వాడే కనుక మమ్మల్ని అడ్డుకోకపోయుంటే మేమందరం పద్మవ్యూహంలోకి ప్రవేశించి అభిమన్యుడికి రక్షణగా ఉండేవాళ్లమని ధర్మరాజు చెప్తాడు. తన కొడుకు అభిమన్యుడి చావుకి కారణమైన సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోపు చంపుతానని, ఒకవేళ చంపలేకపోతే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు అర్జునుడు. ఆ రాత్రి అర్జునుడి శపథం గురించి తెలుసుకున్న సైంధవుడు భయపడిపోయి, రేపు అర్జునుడు నన్ను తప్పకుండా చంపుతాడు, నేను యుద్ధం చెయ్యను, నా రాజ్యానికి తిరిగెళ్లిపోతాను అని దుర్యోధనుడికి చెప్పగా, బావా ఇప్పుడు నీవు వెళ్లిపోతే అర్జునుడికి భయపడి పిరికి పందల పారిపోయాడంటారు. నీకేం భయం లేదు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైన కౌరవ యోధులు నీకు అండగా ఉంటారు, నీకేం కానీయం, నన్ను నమ్ము అని అభయమిస్తాడు దుర్యోధనుడు. 14వ రోజు యుద్ధంలో సైంధవుడిని రక్షించడం కోసం ద్రోణుడు శకట వ్యూహాన్ని అమలు చేశాడు. అయినా అర్జునుడు ఆ వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించి కౌరవ వీరులతో భయంకరంగా యుద్ధం చేస్తాడు. శృతయుద్ధుడు, విందాను విందులను అర్జునుడు దారుణంగా సంహరిస్తాడు.
సైంధవుడి అన్వేషణలో అర్జునుడు ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు. కౌరవ సైన్యం సైంధవునికి రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంటపడకుండా చూడసాగారు. ఎట్టకేలకు ఆ రోజు మధ్యాహ్నం తరువాత అర్జునుడు సైంధవుణ్ణి కనుగొన్నాడు. కాని అతడు కర్ణుడితో సహా కౌరవ యోధుల రక్షణలో ఉన్నాడు. వారందరినీ జయించి సైంధవుడిని సంహరించేందుకు సమయం సరిపోలేదు. సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రాంతిని కల్పించాడు. పొద్దుగూకిందని, యుద్ధం అయిపోయిందని సైంధవుడు సంతోషంతో నేను బ్రతికానంటూ ఎగురుకుంటూ కౌరవ యోధుల రక్షణ కవచం నుంచి బయటకొస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించగా చీకటిపోయి ఎండ వస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాక సైంధవుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున పాశుపతాస్త్రంతో సైంధవుడి తలను ఖండించి ఆ తలను అడవిలో తపస్సు చేస్తున్న అతని తండ్రి ఒడిలో పడేలా చెయ్యమంటాడు. అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం సైంధవుడి తలను ఖండించి ఆ తలను అలాగే మోసుకెళ్లి అడవిలో తపస్సు చేస్తున్న వృద్ధక్షేత్రుడి ఒడిలో పడవేస్తుంది. తన ఒడిలో పడిన కొడుకు సైంధవుడి తలను చూసిన వృద్ధక్షేత్రుడు ఉలిక్కిపడి తన చేతులతో ఆ తలను తీసి క్రింద పడేస్తాడు. అంతే, వృద్ధక్షేత్రుడి తల 100 ముక్కలై పేలిపోయి మరణిస్తాడు. చివరకు వృద్ధక్షేత్రుడు పెట్టిన శాపం అతనికే తగిలి దారుణంగా చనిపోయాడు. సైంధవుడు మరణించాక అతనికి దుస్సలకు పుట్టిన సురధుడు సింధు రాజ్యానికి రాజవుతాడు. ఇతను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు. మహాభారత యుద్ధం ముగిసిన అనంతరం ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. యాగాశ్వంతో పాటు అర్జునుడు తన సైన్యంతో సింధు రాజ్యానికి వెళతాడు. అయితే అర్జునుడితో యుద్ధం చేసి గెలవటం కష్టమని భావించిన సురధుడు అర్జునుడి చేతిలో చావటం కంటే తనకు తానుగా మరణించటం ఉత్తమమని భావించి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు సురధుడి కొడుకుని సింధు రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి సింధు రాజ్యాన్ని అతనికే ఇచ్చివేసి యుద్ధం చేయకుండానే వెనుదిరుగుతాడు. For more videos like this, subscribe Big TV channel.